హాయ్ అండి, అందరూ మంచిగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే అని చెప్పి లేట్గా లేవాల్సి వచ్చింది కాదు, మెలకు రాలేదు అసలు. ఎందుకంటే సండే వచ్చిందంటే ఆడవాళ్ళందరూ చేసే పని ఇదే. ఎందుకంటే వారం అంతా పిల్లల స్కూల్ అని చెప్పి పొద్దున్నే లేస్తాం కాబట్టి ఈ ఆదివారం ఒక్కరోజు మాత్రం పొద్దెక్కేదాకా వంటాం. నేను లేచే వరకు 7:30 అయింది టైం. ఇంక లేచిన కాసేపు ఇట్లా కూర్చుందామని చెప్పి కూర్చున్నా. ఈరోజు సండే కదా, బద్ధకం వచ్చేస్తుంది, ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. మా ఇట్లా బయట కూర్చొని తాగుతా నేను రోజు ఛాయ. మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. 5 నిమిషాలు నా కోసం అయితే కేటాయించుకుంటే ఎంత పొద్దుగాలు లేచినా ఏది చేసినా ఆకిలి ఊడ్చి అలుకు జల్లిందంటే నాకు ఛాయ్ పడాలి. ఇక ఆకిలి ఊడ్చి అలుకు జల్లి ముగ్గు పెట్టిన తర్వాత మంచిగా ఒక కప్పు ఛాయ్ చేసుకుంటా తాగుతా, బ్రష్ చేసుకొని. నాకు ఇంకా వీడియోలు లేరండి, లేకపోతే మంచిగా రోజు ఒక వీడియో కంపల్సరీగా పోస్ట్ చేసేదాన్ని. ఇంకా పక్షులు మంచిగా ఆడుకుంటాయి ఇక్కడ కనిపిస్తుంది, కనబడుతున్నాయండి. చూడుర్రి, అక్కడ గూడు పెట్టుకుని గూడు మీద ఎక్కింది, మంచిగా అనిపిస్తాయి. వీటిని పక్షుల కిలకిలలు వినిపిస్తా అంటే, అల్ల అరుపులు వినిపిస్తా అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా. సూపర్ అనిపిస్తుంది. ఆ అరుపుల కోసం నేను ఇక్కడ ఛాయ్ తాగుతా. ఇక కెమెరా మంచిగానే వస్తుంది అనుకున్నా కానీ చూడు ఎంతసేపు ఇట్లా పొడుగులు వచ్చింది. ఏందో అది ఎప్పుడు ఎట్లా మారుతుందో అర్థమవుతలేదు. అని ఇక్కడే కోడిగుడ్డు ఉడకబెట్టిన. ఇక మా పొట్టోళ్ళు వేస్తే రోజు పొద్దుగానే తిన్న అలవాటు కదా, ఆకలి అవుతుంది అంటాడని అది చేసిన. ఈడ కెమెరా పెట్టుకున్న, కూరగాయలు అయితే కట్ చేస్తాను. నాకు ఈలపీటతోటి అలవాటు అండి, షాక్ తోటి అస్సలు కట్ చేయరాదు కూరగాయలు. ఇక ఫస్ట్ నుండి నాకు అది అలవాటు అయిపోయింది. ఈలపీట అమ్మోళ్ళ ఇంటికాడ ఈలపీటే, అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈలపీటే. ఇక మా మామ గిఫ్ట్ ఇచ్చిండు, మా పిల్లగాన్ని ఇచ్చిన మామ, మా ఆయన వాళ్ళ నాన్న, మా మామయ్య ఇదిగో బిడ్డ అని చెప్పి ఆ ఈలపీట ఇచ్చిండు. అంటే అప్పుడు వాళ్ళు మంచిగా వేయించుకున్నారు అన్నట్టు. 3-4 ఈలపీటలు చేసుకుంటే మనిషికి ఒక్క కొడుకు ఒక్క ఈలపీట అని చెప్పి బిడ్డలకు ఒక్కొక్కటి ఇచ్చిండు. లాస్ట్కు మాకు ఒకటి ఇచ్చిండు మా మామయ్య.
ఇక అదైతే నాకు మంచిగా యూజ్ అవుతుంది. నేను ప్రతిరోజు దాంతో కట్ చేస్తా కూరగాయలు. నాకు అసలు చాక్ తోటి కట్ చేయరు. అదేమన్నా ఫ్రూట్స్ కట్ చేసినా కూడా ఆయనకే ఇస్తా, పండ్లు గిట్రా కట్ చేయమని చెప్పి చాక్ తోటి అయితే ఆయనకే ఇస్తా, కట్ చేసి బావా అని చెప్పి ముద్దుగా ఆయన కట్ చేసి ఇస్తాడు. ఇలా టమాటా కోడిగుడ్లు వండుతున్నా. ఈ ఆదివారం స్పెషల్ ఇదే. ఇక మా ఆయన డ్యూటీ పోయింది కాబట్టి మాకు తెచ్చుకోబుద్ది కాదు, వండుకోబుద్ది. అది ఏదైనా చికెన్ తెచ్చుకుందామన్నా కూడా ఇక నేను నా కొడుకేనే, నా కొడుకు చిన్నోడేనే, వాడు తినేది ఎంత ఒక పీస్ తింటాడు చికెన్. అయితే తెచ్చుకుందామా డాడీ అంటే ఏమద్దు మమ్మీ అని అన్నాడు. ఏం చేయాలరా మరి అంటే ఎగ్ కర్రీ వేయమని చెప్పి, సరే తీ అని చెప్పి ఈ ఒక్క వీడియో అన్నా ఇట్లా వేద్దామని చెప్పి తీస్తే నూనె పోసిన. అది చిన్న పావేలేండి, బాగా పోసింది అనుకునేరు. గింటంతే పోసిన. ఇక వాడు పొద్దుగల తినే అలవాటుకు పొద్దుగల లేస్తేనే అంటే ఇక వాడు లేచే టైం 8 అన్నట్టు, స్కూల్ టైం 8:30 కదా. లేచి స్నానం చేసి వచ్చుతోటే అన్నం తినేటోడు. అక్కడ ఆనియన్స్ వేసిన, ఉల్లిగడ్డలు వేగుతున్నాయి మంచిగా. టమాటాలు, పసుపు, అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, మూతండ పడ్డది. ఇక మళ్ళీ వేసి మళ్ళా వీడియో తీసుకుంటే వేరే మూత పెట్టిన, మళ్ళీ దాని మీద మూత తీసి పెట్టిన. బ్యాంకు డ్రోన్ కెమెరా కావన్నట్టు. ఎందుకు పైసలు ఎందుకు చెప్పు ఒకసారి. డ్రోనా? డ్రోన్ ఏం చేస్తావు? అక్క ఫంక్షన్ అప్పుడు మనకు కెమెరామ్యాన్లు వాళ్ళు ఇట్లా స్టూడియోకి ఇస్తే అలా తెచ్చి అది చేయరా? నువ్వు పెద్దగా అయినాక మంచిగా చదువుకొని అది అయినాక కొనుక్కుంది డ్రోన్ కెమెరా, సరేనా? అరే నువ్వు పెద్ద అయినాక నువ్వే యూట్యూబర్ అయ్యావు, తీయరా అదిరా. ఇంకా మళ్ళీ కారం వేసేటప్పుడు నేను అక్కడికి తిత్తా అన్నాడు కథ. అది మిస్ చేసింది ఉండలే అని చెప్పి ఇంత కారం కొంచెం ఉప్పు వేసిన. గింతంతైనా కూర అంటే నేను మా పొట్టోడే ఉన్నామండి ఇంటికాడ. మా ఆయన డ్యూటీకి పోయిండు, నా బిడ్డ హాస్టల్లో ఉంటుంది. ఏం చెప్తాం, మూడు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టిన. 3 ఎందుకంటే చెరొక్కటి ఇప్పుడు వేసుకుంటాం, ఇప్పుడు తింటాం. ఇక మధ్యాహ్నం చిన్నోళ్ళకి ఒకటి అవుతుంది అని చెప్పి ఆ కర్రీ మాకు ఫుల్ అవుతుందండి, నైట్కి కూడా అయిపోతుంది. 4 టమాటా తీసుడు వడ పలసగానే తింటాడు కానీ కొత్తిమీర ఇప్పుడే కూడా పలసగానే తింటా. వెయ్యి మెల్లగా. నేను ఎత్తాను పెట్టుకుంటే ఎత్తాను నా కొడుకు. సరేలే ఇక మంచిగా నడుస్తుంది అని చెప్పి ఏవి అని చెప్పిన. ఇవాళ ఆదివారం నిన్నేం అనలేదు. మా పొట్టోడు అయితే వీటిలో వేస్తే మంచిగా తింటుందండి. అందుకే టమాటా వీడియో ఫ్రై లెక్కనే అట్లనే ఉంచి ఇంత కొత్తిమీర వేసి లాస్ట్ ఫైనల్గా దించేసి మసాలా వేసిన ధనియాల పొడి, ఓన్లీ ధనియాల పొడి అండి. ఎందుకంటే గరం మసాలా అదేంటి లవంగాలు, యాలకులు అవన్నీ ఎత్తే కడుపులో మంట అని నన్ను చూడు అప్పట్లో. ఇక అనుడు ఏబట్టి కథం ఓన్లీ ధనియాల పొడి వేస్తా. అది అన్ని కూరలలో కాదు,
ఈ వంకాయ ఆలుగడ్డ ఇట్లాంటి కోడిగుడ్లు చికెన్ మటన్లో అయితే అప్పుడప్పుడు వేస్తా. ఒక రెండు అయినా చూడక ముందు ఒక్కటే రెండు అంటే రెండే ఎక్కువ ఎత్తే మళ్ళీ మంట వస్తుంది అని చెప్పి. ఇగో ఇక్కడ బియ్యం జల్లడ పడతా అంటే ఇక మా పొచ్చోడే తీసిండు, తలకాయ తీయలే కానీ ఇక సార్లు ఇక మేము అన్నం తింటాను. ఈసారి రేషన్ బియ్యం ఈ నెలలో కొత్త బియ్యం ఇచ్చిండ్రు. ఇక మేము అవి రేషన్ బియ్యమే తింటామండి, మీ దగ్గర దాచేదే ఉన్నది. నేను ఇట్లా ముక్కలుగా కట్ చేసి ఎత్తానండి. ఎందుకో నాకు కూర ఎగ్గుకు పడితేనే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఓన్లీ ఎగ్ ఎత్తది లోపలికి పోదు కదా, కర్రీ అనేది మంచిగా అనిపించదు. దా ఇక తినేవురా.